మన పిల్లలు అంతా లంచ్కి వెళ్ళారు. ఇంకా ఉన్నారు, లంచ్కి వెళ్ళిపోయారు జనాలు. ఓకే. ఆలూరు నియోజకవర్గము ఎన్డీఏ కూటమిలో అభివృద్ధి పరంలో దూసుకెళ్ళిపోతుంది. మరీ ముఖ్యంగా గడిచిన 9 నెలల్లో ఇప్పటికే దాదాపుగా 40 కోట్లకు పైగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు నిర్మాణాలు జరిగినాయి. ఇంకా సీసీ రోడ్లకి, బీటీ రోడ్లకు పెట్టినాము. దాంతోపాటు ఎందుకంటే మనకు డిప్యూటీ సీఎం సలహా మేరకు కర్నూలు జిల్లాలో 29 గ్రామాలకు ఇంతవరకైనా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రోడ్లు అనేది లేదు. ఆ ఊర్లో రోడ్ అనేది చూడలేదండి, కనెక్టివిటీ లేదు. ఆ రోడ్లని ఫస్ట్ ప్రాథమికంగా పూర్తి చేయమని చెప్పారు. దానికి ఈ టర్మ్లో నెక్స్ట్ 1 or 2 yearsలోనే క్లోజ్ చేస్తున్నారు. అది కూడా అందులో భాగంగా వలగొందలో కూడా మన ఒకటి జరిగింది. నెక్స్ట్ ఇమీడియట్గా తాగునీరు మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. మన రాష్ట్రంలోనే అన్ని గ్రామాలకు తాగునీరు ఇవ్వాలనే దృఢలక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇంక్లూడింగ్ మన ఐటీ మినిస్టర్ ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అందరూ ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామానికి ఇవ్వాలని చెప్పేసి, ఈవెన్ ఆలూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఇవ్వాలని చెప్పేసి అమృత ద్వారా ఒకటి మనకు కొత్తపల్లి రిజర్వాయర్ నుండి మనకు 213 గ్రామాలకు అక్కడైతే ఆస్పైర్ మండలం మనకు గాజుదెన్నికి ఉంది కవర్ అవుతుంది. సో ఓవరాల్గా అన్ని 165 గ్రామాలకి తాగునీరు వచ్చే విధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులతో, ఓవర్ హెడ్ ట్యాంకులతో ప్రతి గ్రామానికి ఇచ్చే విధంగా ఆల్రెడీ ప్రణాళికలు జరిగినాయి. అందులో భాగంగా నేను డిప్యూటీ సీఎం రిక్వెస్ట్ చేసింది అంటే, మన ఆలూరు నియోజకవర్గం అత్యంతగా మనకు బళ్ళారి కర్ణాటక బార్డర్ కావడం వల్ల దాదాపుగా 20 నుండి 30 రోజులనే తాగునీరు రావడం లేదు ఆలూరు హెడ్ క్వార్టర్ లాంటిలో కూడా. అందుకే దాని ప్రాథమిక దశలోనే ఆ డబ్బులు కేటాయించాలని నేను కోరాను. దాంతోపాటు మనకు జోరాపురం వాటర్ అక్కడ మొత్తం నల్లరేగిడి ఉప్పు వాటర్ ఉండడం వల్ల అక్కడ మొలగవల్లి ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే, మన ఓరకల్ పర్యటనలో కళ్యాణ్ గారు ఓరకల్ పర్యటనలో భాగంగా మనకు మన కొంతమంది జనసేన వాళ్ళు మనం వచ్చేసి ఒక డ్రింకింగ్ వాటర్ ఇష్యూ తీసుకొచ్చి ఇంత గలీజ్గా ఉన్నాయని చెప్తే, అప్పుడు ఏడబ్ల్యూఎస్ ఎస్సీ గారు కూడా వచ్చి చెక్ చేసి వెళ్ళిపోయినారు. అందులో నేను కూడా మళ్ళీ ఒక సపరేట్గా మొలగవల్లిని, జవరాపురం అక్కడ ఉన్న కొన్ని గ్రామాల దృష్టిలో పెట్టుకుని సపరేట్గా ఏదన్నా ఒక 10 కోట్లతో ఏమైనా చేయొచ్చని చెప్పేసి ఆ ప్రపోజల్ తయారు చేయించాను. దాన్ని కూడా నేను విజయవాడకి వెళ్ళినప్పుడు ఏప్రిల్ 7th విజయవాడకి వెళ్తాను, దాన్ని కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో మన అభివృద్ధి విషయంలో తాగునీరు, ముఖ్యంగా బీటీ రోడ్లు, సీసీ రోడ్ల విషయంలో డిప్యూటీ సీఎం హోదాలో, అలాగే ఈవెన్ ఇరిగేషన్ విషయంలో కూడా ఎందుకంటే మనకు లోడ్ బడ్జెట్ కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్దామంటే ఒక 9 monthsలోనే ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళము. అలానే ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, తప్పకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా నడుస్తోంది. కొంతమంది వైఎస్ఆర్పీ నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. అందుకే అధికారులు కూడా అదే చెప్పాము, అభివృద్ధికి సహకరించని వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి అవసరమైతే చెక్ పవర్ అనేది తీసేయాలని చెప్పినాము. ఎందుకంటే ఒక అభివృద్ధికి ఎవరు అడ్డుపడకూడదు. గ్రామ సభలు పెట్టుకుని తీర్మానాలు చేసేసి అభివృద్ధి పరంగా ఎన్డీఏ ఒక కొత్త నాందికి నెక్స్ట్ 15-20 సంవత్సరాలు మనకు సీఎం చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞులు ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ లీడర్గా ఉన్నారు. లోకేష్ గారు మనకు ఐటీ మినిస్టర్ కమిట్మెంట్ ఉంది. సో ఇలాంటి పెద్దల కమిట్మెంట్ ఉంది కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అందరూ సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వైఎస్ఆర్పీ నాయకుల చిల్లర నాయకులని, చిల్లర రాజకీయాలని మీరు ఎంకరేజ్ చేయకండి. అభివృద్ధికి సహకరించేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ ప్రజలు కోరుకుంటాం. థ్యాంక్ యూ.